ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు అప్పటి వరకు మనం ఏంటి ఎవరికి తెలిసేది కాదు, ఎందుకంటే క్లాస్కి తక్కువ వస్తుంటాం కదా. సో విజ్ఞాన్ మహోత్సవ్ అని ఒక ఈవెంట్ స్టార్ట్ చేశారు. సో విజ్ఞాన్ మహోత్సవ్లో నేను పార్టిసిపేట్ చేయటం, ఇలాగే మీ అందరి మధ్యలో స్టూడెంట్స్ మధ్యలో ఒక షీల్డ్ తీసుకెళ్ళటం, ఆ షీల్డ్ ఇంటికి వెళ్ళి చూపించడం, సో అంతా ఒక డ్రీమ్ లాగా అనిపిస్తుంది నాకు. సో ఆ విజ్ఞాన్ మహోత్సవ్ అనే ఈవెంట్ లేకపోతే నా మైండ్ సెట్ కానీ, నా ఎయిమ్ కానీ, నా డ్రీమ్ కానీ అటువైపు వెళ్ళేది కాదు. సో థ్యాంక్స్ టు రతయ్య గారు అగైన్, అండ్ సో హ్యాపీ టు బి హియర్. సో కాలేజ్ అనేది ఎడ్యుకేషనే కాదు, మన గోల్స్ని, మన పాత్స్ని, మన డ్రీమ్స్ని కూడా చూపిస్తుంది. సో దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నేనే. సో మీలో చాలామంది టాలెంటెడ్ డాన్సర్స్ ఇందాకే ఎరగతీశారు స్టేజ్ మీద, బాయ్స్ అండ్ గర్ల్స్. సో సూపర్గా చేశారు, ఆల్ హీరోస్ అండ్ హీరోయిన్స్ ఎక్స్ట్రాడినరీగా చేశారు. సో మీలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉండే ఉంటుంది. సో ఎడ్యుకేషన్తో పాటు ఫైండ్ యువర్ టాలెంట్ అండ్ గో ఫర్ ఇట్. అండ్ లైఫ్ ఏది మనకి ఎదురిచ్చివ్వదు, మనమే ఎదురెళ్ళి తీసుకోవాలి. అది బాధలోంచి సంతోషమైనా, ఓటమిలోంచి గెలిపోయినా. సో ఆల్వేస్ ఫీల్ దట్.